తెలంగాణలో రాజకీయ పర్యాటకులు పెరిగారన్నారు టీఆర్ఎస్ నేతలు. ఎంతమంది కలిసొచ్చినా టీఆర్ఎస్ గెలుపును ఆపలేరన్నారు. అభివృద్ధి అంటే ఏంటో తెలియని నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా కూటమి అధికారంలోకి వస్తే ఇబ్బందులు తప్పవన్నారు. డిసెంబర్ 11 తర్వాత అన్ని రకాల పెన్షన్లు రెట్టింపు చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. పెన్షన్ల వయో పరిమితిని 58 ఏళ్లకు తగ్గిస్తామని చెప్పారు. కేసీఆర్ను ఒంటరిగా ఎదుర్కొనలేకే కాంగ్రెస్ టీడీపీలు జతకట్టాయని విమర్శించారు. సిరిసిల్ల, వికారాబాద్ జిల్లాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. 11 డిసెంబర్ నాడు డాక్టర్ ఆనంద్ గారిని మీరు కారులో శాసనసభకు పంపించగానే కేసీఆర్ గారు తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే మన రాష్ట్రంలో ఉండే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న అవ్వలు, అయ్యలు, నేతన్నలు, గీతన్నలు ఇంకా ఇతరులు వాళ్ళందరికీ 1000 రూపాయల నుంచి 2016 రూపాయలు రాబోతా ఉన్నది అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వచ్చే నెల 5న గజ్వేల్లో నిర్వహించే బహిరంగ సభతో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం పూర్తవుతుందన్నారు మంత్రి హరీష్ రావు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ప్రతాప్ రెడ్డి డ్రామాలు ఆడుతున్నాడని, నటన్లో ఎన్టీఆర్ ను మించిపోయాడని ఎద్దేవా చేశారు. గజ్వేల్లో జరిగి సీఎం సభ ఏర్పాట్లను హరీష్ పరిశీలించారు. తర్వాత సిద్దిపేట, దుబ్బాకలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు హరీష్. 90కు పైగా సభలు రాష్ట్రం మొత్తం కూడా తిరిగి మరి ఎన్నికల ప్రచారం ముగింపును గజ్వేల్లో చేయబోతా ఉన్నారు. గజ్వేల్ ప్రజలు ఇవాళ కేసీఆర్ గారిని పెద్ద మెజార్టీతో గెలిపించబోతా ఉన్నారు. ఇవాళ గజ్వేల్లో ప్రచారంలో కార్యకర్తలు ఏ గ్రామానికి వెళ్ళినా మేము కేసీఆర్ కాకపోతే ఎవరికేస్తామని ప్రజలే ఎదురుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆర్మూరు సభలో రాహుల్ గాంధీ అబద్దాలు చెప్పారన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత. ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుపై పార్లమెంటులో టీఆర్ఎస్ ఆందోళన చేస్తే కాంగ్రెస్ ఎందుకు మద్దతివ్వలేదని ప్రశ్నించారు. నిజామాబాద్ లో పర్యటించిన కవిత ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో అధికారంలో ఉంటే ఆ 10 సంవత్సరాలలో వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగాలు 22,000. కేవలం 4 ఏళ్లలో 1,07,000 ఉద్యోగాలకి పర్మిషన్ ఇచ్చి 84,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 30,000 జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ నింపినటువంటి సర్కారు టీఆర్ఎస్ సర్కారు. మీరు దేశం మొత్తం తిరిగి తెలంగాణలో బాగలేదు, తెలంగాణ ఇట్లా ఉంది, తెలంగాణ అట్లా ఉందని వంకలు పెడితే విన్నటువంటి వాళ్ళు దేశమంతా కూడా నవ్వుకుంటా ఉన్నారు. 4.5 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో హుజూరాబాద్ ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి ఈటెల రాజేందర్. చెక్ డ్యాంలు నిర్మించి హుజూరాబాద్ కు జలహారాన్ని అందిస్తామని చెప్పారు. జమ్మికుంట మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఈటెల పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంగా ఏర్పడిన తర్వాత ఇవాళ అన్ని గ్రామాలకు గతంలో ఏ సమస్యలు అయితే మా ప్రజలు ఎదుర్కొన్నారో, ఎన్ని బాధలు పడ్డారో ఆ బాధల పరిష్కారానికి కొంత ప్రయత్నం జరిగింది. ఇవాళ మా చెలుపూరు నుంచి ఒక వాగు వస్తుంది. ఆ వాగు మీద బ్రహ్మాండమైన చెక్ డ్యాం కట్టే ఆస్కారం ఉన్నది. రాష్ట్రంలో అమలయ్యే పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి. కూటమి నేతలు చెప్పే మాటలు నమ్మొద్దని, మళ్లీ వచ్చేది టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. పెద్దపల్లి, మంచిర్యాలలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు వివేక్. మరోవైపు జడ్చర్లలో మంత్రి లక్ష్మారెడ్డి, సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి, బాన్సువాడ మండలంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి, నిర్మల్ నియోజకవర్గంలో ఇంద్రకరణ్ రెడ్డిలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.